అరే మనకు 31st దావత్ ఎప్పుడు రొటీనే అవుతుందిరా. ఈసారి ఏమన్నా వెరైటీగా చేసుకుందాం. మరి కోని అమ్ముదామారా? ఏది కోని కమ్మ? అరే అవి మనం ఎప్పుడో కమ్మినవరా. కోని కమ్ముతావి, మేకని కమ్ముతావి, గొర్రెం కూడా కమ్ముతావి. కొద్దిగా మంచిగా కొత్తగా ప్లాన్ చేయాలరా. ఎట్లా వేద్దాంరా సూరజ్గా? అరే మరి వెరైటీ అంటే వాళ్ళ ఇంట్లో అనుకున్నావారా? ఆరామనియా నాలుగే ఉన్నారా నీకు? ఎప్పుడు మారుతావరా నువ్వు? ఇంట్లో వేసుకున్నా దావతు. మేము 35 దావత్ ఇంట్లో వేసుకుంటారా? ఇది ఎంజాయ్ చేయాలి. 35 దావత్ వచ్చేది ఒకసారి. నువ్వు అద్దరు ఈడత్తురు మన దావత్ చికెన్ ఏ అడిగి అట్లే కొడతారు కానీ నువ్వు ఆగలేవురా. మనం ఈసారి స్పెషల్గా అంటే అరే కోడి కాళ్ళు తెచ్చుకుందాం రా. అవును కరెక్టేరా. ఎప్పుడు ఆ చికెన్ మటన్ తిని బోర్ కొడుతుంది. దగ్గర కానీ ఉమ్మినాం అనుకో చెట్టు పానం. అరే పిసోడా, కోడి కాళ్ళు దగ్గరికి అండారా. మంచిగా కోడి కాళ్ళు బొగ్గులవిన కాల్చి గంజిలో కోడి కాళ్ళ సూప్ పెట్టుకోవాలి. మంచిగా బోల్పడాలలో కోడి కాళ్ళ సూప్ పోసుకొని ఒక్కొక్క కాలు అంకుతే మస్తు ఉంటుందిరా. గిది గిది మోతారం అంటే ఇదేమో ఆడవాళ్ళ లెక్క ఇంట్లో వంట అంటాడు, ఇంట్లోనే కూర వండుకుంటా అంటాడు. ఇంకా నవ్వుతాయి ఈడవు పాస్వాన్లు. ఏమంటారా? అంతే రే, మనం ఇలా కోడి కాళ్ళు వండుకోవాలి గంతే. ఆడు చెప్పినట్టు గంతే. మళ్ళా ఆడికినాక పైసలు ఏం చేద్దాం? ఏం చేద్దాం? బీరి సీసాలు కొంటాం, తప్ప కీసాలు కొంటాం, పాత ఇనుప సామాను కొంటాం. ఉన్నాయమ్మా బీరి కీసాలు? అరే బీర్ సీసాలు కొని అన్న వచ్చినట్టున్నారా. ఇక బీర్ సీసాలు అయినా మనం ఏం చేస్తాం రా? నువ్వు అమ్ముతావా? మీ ఇంటికాడ ఉన్నాయా? కాదురా పిసోడా, మన ఎల్లమ్మకాయ కాళ్ళకాయ వేయమనుకో సంచులకు సంచులు సీసాలు దొరుకుతాయి. అబ్బా సూరజ్ గారు నువ్వురా మొగరు మాటే. అరే ఇది చెప్పినాడు చేద్దాం, ఆ కీసలు చేద్దాం, పైసలు వచ్చేదో దా చేద్దాం. బీర్ కీసాలు అమ్మి ఆ పైసలతో కాళ్ళు వస్తాయారా మనకు? ఓ పిసోడా ఎందుకు రావురా? ఒక్క జతకి 20 రూపాయలు, కాళ్ళకు ఒక 10 రూపాయలు. ఒక్కొక్కసారి గిరాకు రాకపోతే ఫ్రీగానే ఇస్తారా కాళ్ళు. మనం గీత మాత్రం తెలియదా? ఏమన్నారా? ఎట్లా వస్తున్నారా? బీరి సీసాలు కొంటాం, పాత ఇనుప సామాను కొంటాం. అమ్మా బీరి సీసాలు? అరే అన్నట్టు పారా. అన్న ఇప్పుడు మా ఊళ్ళో ఎంతసేపు తిరుగుతావే? ఇప్పుడు ఒకటే పక్క అయిపోయింది తమ్ముడు, ఇక మళ్ళీ సగం ఊరు ఉంది, ఇంకా అంతా తిరగాలి ఇప్పుడు. మరి ఇక్కడ అవుతావా? మేము కీసలు తెస్తాం. తీసుకురాపోరే, ఈయన అవుతా ఈయన ఉంటా పో. గడునే తీసుకొస్తాం పోరు. అరే సీసాలు బాగానే ఉన్నట్టున్నాయిరా. అరే మీరు ఇద్దరు ఈ పక్క పోదు, ఇద్దరు ఈ పక్క పోతాం. అరే మూతురు వాళ్ళని ఏర్కరాకు. సరే డ్యామేజ్ ఉన్నాయి ఎరకరాకు. అరే మంచిగా ఏర్కరా. ఓకే ఈ పక్క పోందా? ఈ పక్క బాగుంటుంది. అరే మరి ఇవన్నీ ఏరుతున్నావు కానీ పని చేస్తాయారా? ఏ పనికి ఇస్తారా? ఏవైతే అన్ని కీసలేనే. గడవలో వేరిచ్చుడు దారా. వేరించుకురాద్దు. ఏం కాదురా వారి ఇప్పుడు వాళ్ళని వస్తుర్రా, సంచులు వేసుకొని వీకుదాం. మంచిగా దావత్కి ఇంకెక్కువ పైసలు అవుతాయి. అరే నువ్వు చెప్తున్నావురా పక్కన కానీ కానీ. అరే మీకు ఎన్ని సీసాలు దొరికినాయిరా? మా 20 దాకా మంచిగా అయితే కావారా? ఏమా అయితే మీకెన్నా అయినాయిరా? మరి మాకు 20 బీర్ కీసాలు దొరికినాయి, మీకే అన్ని వేరే వేరే దొరికినాయి. అరే ఆ వేరు వేరు ఎందుకు ఎరకొచ్చిర్రా? ఆడు తీసుకుంటాడో తీసుకోడు. ఒక పిసో నీకు తలకే ఉందారా? అన్నొకడేనా? కీసలు అయితే అయిపోయి అన్నొకడే.
తీసుకుంటే తీసుకొని చెప్తలేదు పారా లేట్ అవుతుంది మళ్ళా అన్న ఉంటాడో ఉండడో. వీరి సీసాలు కొంటాం పాత ఇనుప సామాను కొంటాం. ఆగే నువ్వు అన్న కీసాలు తెచ్చినాం, కీసాలు ఎన్ని అయితే లెక్క పెట్టుకొని మా పైసలు మాకు ఇచ్చేసాయి. దావత్ లేట్ అవుతుంది. అహో భలే తెచ్చినవేంద్ర గిన్నె సీసాలు. ఇవన్నీ ఏడ దొరికినాయిరా మీకు? అబ్బా అన్న ఇవి ఏడ దొరికినాయి చెప్తే అడుగు ఏరుకుందామన్నా. భలే హుషారు ఉన్నావేంది, మేము చెప్పాం కానీ చక్కగా తెచ్చినాం కొను. అరే మా అన్నకి చెప్తే ఏమవుతుందిరా ప్లేసు. మనం ఇవాళ ఒకరోజు దావత్కు పైసలు అవసరం ఉండిపోయినాం. మనం రోజు పోతామా? ఆ అన్న నాన్న పోయి ఏరకచ్చుకుంటాడు. అరే తమ్ముడు నువ్వు బరాబరి చెప్పినావురా. కావాలంటే నీకు ఒక సీసాకు ₹1 ఎక్కువ ఇస్తా, సరేనా? ఏ అన్నా నువ్వు ఆగే. మనీ అనికి ఏమైనా తలకే ఉందారా? ఇయ్యాలంటే అవసరం ఉంది, సీసాలు తెచ్చినాం, అమ్ముకుంటే పైసలు వస్తాయి, దావత్ చేసుకుంటాం. మళ్ళీ ఎల్లుండి దావత్ కావాలంటే ఎట్లారా? ఈ అన్నకు అడ్రస్ చెప్పినాం అనుకో ఊళ్ళో తిరిగాడు, మళ్ళీ ఆడికే పోతాడు. మనం ఎట్లా? అన్నా సురేట్గా నువ్వు బరాబర్ చెప్పినావు. ఇక అన్న కీసాలు తెచ్చిన ఒళ్ళు కొంటున్నావు, చక్క ఎల్లున్నా లెక్క పెట్టుకొని మా పైసలు మాకి దావత్ చేసుకో. లేట్ అవుతుంది ఏమంటారా? అంతే లెక్క పెట్టుకో. అబ్బా రే భలే హుషారు ఉన్నారేమోరా మీరు. ఇంకోని బతికియరు ఇక. నువ్వు ఏమన్నా మేము ఎంత కట్టపడండి కష్టం అనుకుంటున్నాను. ఇంకో దీనికి ₹2 ఇవ్వాలి సీసాకు. లెక్క పెట్టుకో. జరుగురు మెల్లగా మరి అరుగుతే ఉంది అన్న ఇస్తాం. మూడు 4 5 6 తమ్ముడు 42 బీర్ సీసాలు అయినాయి. అంటే పైసలు ఎన్ని వస్తాయి? ఒక్క సీసాకు ₹2 ఇస్తారా? అయ్యా అన్న ₹3 ఇయ్యరా? ₹3 కాదు, మార్కెట్లో ₹1 నడుస్తుంది. ఏదో పాపం కూరగాయలు దావత్ చేసుకుంటారా అని ₹2 ఇస్తున్నా. అన్న కానీ బాగా తక్కువ అవుతున్నాయి. మీ ఇష్టంరా, తీసుకుంటా లేకపోతే లేదు. మరి ఇది తీరు లేకపోతే లేదు. అయితే తీయే సురేష్ గారు 42 కీసాలు అంటే ఎన్ని పైసలు అవుతాయిరా? 42 సీసాలు అంటే ₹84 అవుతాయిరా. గంతే తమ్ముడు, ₹84 అవుతాయి. చీ గింత కట్టపడి ₹84 అయినారా అన్న? ₹100 ఇవ్వలేవే. తమ్ముడు బయట ₹1.5 కొంటా నేను సీసాలు. పాపం కూరగాయలని ₹2 ఇస్తున్నా ఒక సీసా. అనే అన్న నువ్వు బయలు ఉన్న తాత కీసలు నేర్పుతున్నావేంటి? ఈ కీసలకు మార్కెట్ ₹5, నువ్వు ₹2 కొంటున్నావు, ₹3 కమిషన్ తీసుకున్నావు. మరి అలా అరమణి ఏమంటావు? భలే హుషారు ఉన్నారేమరా మీరు. మీకు ఇవన్నీ ఎట్లా తెలుసురా? సరే ₹100 అయితే ₹100 తీసుకోరు. సరే అన్న ₹100 ఇస్తావు, మరి ఈ కీసాల పరిస్థితి ఏంది? ఏంది ఈ సీసాలా? ఈ సీసాలకు ₹1 లాభం రాదు నాకు. ఏమో గివి కొనమంటారు. అన్న కొనపోతే కానీ గంట సీరియస్ ఎందుకు అవుతున్నావు? ఇప్పుడు ఆ వేరుగా చూస్తా లాభం లేదే. 10-20 ఇచ్చి తీసుకుపోయి అందునే వేసుకోపో. తమ్మి మీకు ఇవాళ ₹10 ఎక్కువ ఇస్తున్నా. ఇవి నేను కొనుక్కుంటే నాకు ఏం లాభం ఉండేది తమ్మి. ఇవి ఏమైనా వేసుకోరు, ఎక్కడన్నా పెట్టుకోరు, నాకు సంబంధం లేదు. ఇవాళ ₹10 ఎక్కువ ఇచ్చిన. ఇవి ఒక ₹100 తీసుకోరు. ఇంకో 31 దావత్ చెప్తే ఒక్క కూడా అరే ఏంటి చూసుకుంటూ పోతుర్రు, నేను కనిపిస్తున్నారా కళ్ళకు? ఇటారు మీరు చెప్పు. ఎటు పోతుర్రా? ఎటు పోతుర్రా? మొక్క చూసుకుంటున్నావురా? ఏమైందిరా? ఏ అన్న నీ దగ్గర దాసే ఉంది కానీ ఇలా 31 కానీ ప్రెషర్ ఇలా కోరికాలు అటే పోతున్నాయి. ఏందిరా గింత బతుక కోల్కాలు తింటావురా నీ పోడా? చికెన్ మటన్ బోటి తలకాయ కూడా తినాలి కానీ మంచిగా ఫ్రై చేసుకొని ఏ మనసు మోపారా మీరు? ఇంకా దానికి స్పెషల్ అట స్పెషల్. తిరుపతి అన్న నీకు జుట్టు తెలుసా ఏ కాళ్ళ మధురం? పొడని నేనే ఎత్తా. నాకు చెప్తున్నావురా మదరం గురించి? ఎన్ని కంకిన తెలిసారా నేను? వారి నాటుకొడు కాలు కంకిన, పరకొడు కాలు కంకిన, జుట్టు కొడుకాలు కంకిన, అరే గొర్రె కూడా కంకిన, మాకే కూడా కంకిన కాళ్ళు. ఆఖరికి సీమ కొడుకు దొరుకుతాయి ఎక్కడన్నా ఆ కాళ్ళు కూడా కంకిన.
నువ్వు నాకు చెప్తున్నా కంకుల గురించి. నువ్వు అన్ని అంకుతావు కానీ మాకు అత్తవా రావు దావత్కి? అరే అత్త కానీ పైసలు లేవు కదా. గిన్ని అంకినా అంటున్నావు, పైసలు లేవు అంటున్నావు. ఇప్పుడు అక్కడికి వచ్చేట్లా అంకుతాయి? అన్న నీకు పైసలు లేవని ఎట్లా నా బుద్ధి అవుతుంది? ఇక మీ అట్లాంటి వాళ్ళని చిన్న పోరాలంగా బీర్ కేసులు జమ చేసి అమ్మితే కాళ్ళ మందం పైసలు సెట్ అయినాయి. నువ్వు ఇంకొవ్వరిని ఒక్కరిని అడిగి పైసలు సెట్ చేయచ్చు. నీ దగ్గర అంత టాలెంట్ ఉంది. ఇప్పుడు మీకు ఏం కావాలరా? కోడి కాళ్ళు. కోడికాలు కాదురా, చికెన్ కూడా తెప్పిస్తా. బొంబాయిలా మా దోస్తునుడు ఒక్క ఫోన్ చేస్తే ఆడ పైసలు కొడతారా. నేను అడగలేకరా, ఆడు కొడతారు కానీ ఇన్నోడు నేను ఫోన్ ఎత్తా. అంత కొడతా 2 కిలోలు కూడా అనిపిస్తాడు తిరుగుతాను. అనిపిస్తా, బరాబర్ అనిపిస్తా. నాకు రేంజ్ పెద్దదిరా కొని. హలో మావా, ఏం సంగతిరా? ఏ చిన్న పని పడ్డదిరా. ఇగో మా అన్న బండి దగ్గర కింద పడ్డారా. ఏ కొద్దిగా కలబొట్ట ఎక్కడ ఉంటుంది, పడ్డాడు. కాలుకు ప్యాచర్ అయిందిరా, కొద్దిగా తిరిగింది. అయితే ఆయన ఒక 2,000 రూపాయలు కావాలరా. ఏ మాజాలు మెడికల్ షాప్కి వచ్చినా కొన్ని తక్కువ పడ్డాయి. కొట్టరా మామ. నేను మళ్ళీ కొడతా మామ. థ్యాంక్ యూ. కొట్టట ఏం కాదు. ఇప్పుడు మనం ఇచ్చి పాడేస్తే మొత్తం పండుగ చేసి నాకతల్లి ఆరారా నాకతల్లి ఆ నాకతల్లి ఆరారా నాకతల్లి నాకతల్లి ఆరారా నాకతల్లి ఆ నాకతల్లి ఆరారా నాకతల్లి నాకతల్లి ఆరారా నాకతల్లి ఆ నాకతల్లి ఆరారా నాకతల్లి నాకతల్లి ఇంకా నేర్తురా. అన్న అందరికి కాలేసు, నువ్వు ఒక్కరి చికెన్ వేసుకున్నావు. అరే మీరు అక్కడ ఏమన్నారా? మీరు కాలేదో కాయసిపడరు, మీరు చికెన్ కాయసిపడ్డా. అందుకని నేను చికెన్ తింటా, మీరు కాదు నువ్వురా. సరే ఇంకా బౌల్పాలు అనుకో. తీసుకో, దగ్గర ఉన్నాయి ఇగో. కాళ్ళేమో ఇక్కడ అని నువ్వు మరి చికెన్ ఎందుకు బయట అనిపించినావు? కాళ్ళకి ఇట్లా ఏమన్నా కలిపినవేంది? దొడ్డికి ఎట్టేది అందుకు. మీకన్నా వెళ్తే నాకేమవుతారు చెప్పు. ఆడ అండిపిస్తే కాళ్ళు మంచిగా అంటారు. నీ అనుభవాలని నీ మంచిగా అంటా. అందుకే నేను అంటుంది గిట్లా అంటారు. నాకు అర్థం కాదు. తినపోతే అక్కడ పక్కెట్టురా పెట్టరు. ఫోన్ తీయే, మావాడే మర్చిపోయి అన్నాడు. అలా మంచిగా నువ్వు తిగుడు అన్నాడు. అరా మళ్ళా అంకల్ పెట్టుడు వచ్చా తింటాడు తిగుడి. మళ్ళీ అలా మందు కలిపినామేమో అంటాడు. ఎప్పుడు చికెన్ మటన్ తిని అంత బోరు వచ్చింది. ఇక్కడ కాలం మీద కాయసి పడ్డది. ఇక్కడ మస్తు ఉంది అన్న. ఇలా నాకు ఎందుకో కాళ్ళ మీద కాయసి పడ్డది. ఇది తింటే దేనికో మంచిదట కానీ దేనికి మంచిదే? తిండేవరా సూరజ్గా, దేనికొకరు అని కొడుతుంది. దీనికే ఇచ్చి చెడగొడుతుంది. నువ్వు ఫస్ట్ తిరు. ఏం మళ్ళీ ఇస్తారో నేను అల్లిచ్చి కగ్గేయాలిగా. అల్లిచ్చితే మళ్ళీ కానీ అరే నేను చెప్తున్నా, ఒక్కడు కూడా బొక్కలు ఇచ్చిపెట్ట అంకూరి మొత్తం అంతా అంకూరి ఇక్కడ అంకుతారుగా. బలం వచ్చినాక ఇగో ఇంటికాడ బాక్స్ పెడదాం. తెల్లారు 5 గంటల దాకా ఎగరాలి పొట్టు. ఓకేనా? నాకు గుర్తులే అరే, నువ్వు పెన్సార్ డప్పులు పెట్టినా ఒక డెక్కులు పెడదాం మొత్తం 5 ట్రాకే కూడా. ఏ ఎగురుడే. అరే ఇప్పుడు కొత్త ట్రెండ్ పట్టే ఉందిరా. ఫీలింగే అంటున్నా, ఫీలింగ్ మొత్తం ఊపిడేయాలా? అరే 5 ట్రాక్ ఉండాలి. మీ అమ్మకి చెప్పినారు. చెప్పడానికి ఊపిరా ఇట్లా 31st అని వాళ్ళు చూస్తారా? అలాగలా ఫీలింగ్ ఇట్లా డాన్స్ అట్నే అయ్యి.
కాళ్ళు చికెను. అవునే తిరుపతి అన్న, నీకేం పాపం చేసినా నేను? అవురమ్మనియా, నన్ను విలువద్దారా? పొద్దున దాకా నాయబడే ఉన్నావు నువ్వు, గిట్నే ఉంటుందారా? నమ్మద్రం మిమ్మల్ని అమ్మతోడు. ఈ కాళ్ళు అంటారు, చికెన్ అంటారు, నన్ను విలువపోతే ఎట్లుంటే చెప్పు. జిత్తాలేదా మీకు? కడుపు లేదా? దొడ్డి కట్టదా? ఏమైతుందిరా, ఏదో మర్చిపోయినావు ఒకసారికి. ఇప్పుడు దూరమేనా రానే అత్తివి, తిను దానికే ఫీల్ అవుతావు. ప్లేట్ రోటీ ఆయన తిరుపతి అన్న, నీకు తలకాయ ఉందానే? ఇక మొద్దని కూర్చోమంటావు. మేము ఎంత కష్టపడి కాలు తెచ్చుకోవాలి తెలుసా? కిల్సలు ఏరినాం, కిల్సలోని కమ్మినాం, పైసలు వచ్చినాయి. ఇక మొద్దని కూర్చోమంటావు. ఆడ ఎంత అయినా తెలుసా? 2 కిలోలు ఉంటాడు ఆడ ఒక్కడే. ఇప్పుడు జిట్టు తగులుతుందో మనం చిట్టు నింపాయిరా మరి. అరే ఏమంటారా నిల్చున్నాడు మరాడు. అన్న మేము కట్టపడి కాళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పుడు మన దాంట్లో గైన్ ఎందుకే? నీకు సుతా ఆయన రావాలనిపిస్తే నువ్వు సుతా పోయే. అరే ఏమంటున్నావురా, కాళ్ళు వచ్చి నేను చికెన్ వచ్చి నన్ను అమ్మంటున్నావురా? సార్తని పోరండి మళ్ళా. ఓ తలకాయ కూడా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? దిమాకుండా మాట్లాడుతున్నావు. ఏ అన్న ఆడుకోతే పుసుకుపోయాడు. ఏంద్రా పుష్ప ఆడగట్ల ఇటు గట్ల అంటారా? అన్న ఇప్పుడు ఏందే సంగతి? పొమ్మంటావా కూసమ్మంటావా? అరే ఇక నాకేం తెలియదురా, నేను కోసం తిరగంటున్నా అల్లదంటారు. నీ ఇట్టం పోతావో నువ్వు సపడకో, మాకు లేదు నీకు. సరేది చూసుకుంటా, మీ సంగతి చూసుకుంటా. ఎప్పుడు కాదు ఇజలనే చూసుకుంటా రాత్రి వరకు. ఏంటితోనే పోరా, బొంగు పోసినాం తినురా. ఒక కాలు ఎత్తే ఏమవుతుందట? తిరుపతి అన్న ఆడికి వచ్చి కుసమ్మంటారా పొమ్మంటారా అంటే ఆయనకి మానం లేదా? గొడ్డు పెరిగింది కానీ సిగ్గు సరైన ఉందా ఆయనకి? చెప్పే నువ్వే చెప్పు. అరే పీకేం తీరా, అడు గొడ్డు విరగడానికి బ్రెయిన్ విరగలే, ఇది అడుకొని తింటాడు. దానికి మీరు ఎందుకు ఇట్లా అవుతారు? తిరిగి చలి చికెన్ పోదాం. అడుకుడైనా తిరుపతి అన్న దుడ్డకు వేరేళ్ళు రామతం తిరుగుడా అని నువ్వు తినరా, అది అంకు ఇంకోటి ఏనా నీకు? అది కూడా పైసలు కొనుక్కొని తినాలి. అరే ముచ్చడి డిసిపెట్టరా అయ్యా, మీరు తిన్నరా సిగరెట్ పోదాం తెలియదు. ఇంకా చూసుకుంటా మీ సంగతి ఎదురాడే పోదాం తిను. అనుకోని మన బాక్సులు తెచ్చినా ముందే బాక్స్ మీకు ఎందుకు రా, మీరు తినురి. జేబీఎల్ బాక్స్ ఉన్నాయిరా అన్నోళ్ళ దగ్గర. మనం తెచ్చిండు కొనకాచిండు ఇలా పిల్లలు. తిరుపతి అన్న ఎంతసేపే అక్కడ అందరు బాక్సులు పెట్టుకొని గుప్ప ఎగురుతురు. గుప్ప వేసొస్తుంది. మనం ఎంతసేపే తగడగా ఎగరాద్దాం మనం. ఉచ్చావుతుందారా సూరమ పోయింది, పాట రాదేందా పాలుతుగా. ఏదో పాట పెట్టరావే, ఇది ఖర్చు అర్ధగంట అవుతుంది. అప్పటికేలా గెలుపుతున్నావు. ఇక నువ్వేం పెడతావే? అరే వీళ్ళు ఎంత కథ ఉండదు తెలుసారా? బ్లూటూత్ ఆన్ చేయాలి, బ్లూటూత్ ఆన్ కాకపోతే పిన్ని పెట్టాలి, ఇది అటు కలపాలి ఇటు కలపాలి. ఇది పొరం లాంటి అనుకుంటున్నావు, నాకు అర్థం కాదు. మరి పెడుతురా నువ్వు. ఇంజనీర్ అన్న గింత ఫీల్ కాడే. ఏదన్నా ఒక పాట పెడితే ఏమవుతుంది? అప్పటికెళ్ళి ముట్టిందే ముడుతున్నావు. ఏదన్నా ఒకటి పెట్టరా. సరేరా పాట పెడుతున్నా, మీరు ఎంతసేపు ఎగురుతారు నేను చూస్తా. తెల్లదాకా ఎగరలేదు అనుకో, ఒక నీ పీమన మొత్తం ఇస్తా. ఏమైందిరా పడేందుకు భయించావురా? తిరుపతి అన్న
బిగానకు బతకబుద్ధి అవుతలే కావచ్చు. నాకు బతక బుద్ధి ఎదులు అంటున్నారు. సిల్కోకు దిగితే ఊటు కారాల ఊటు ఏంటిరా ఏమనుకుంటారు నా గురించి? అరా అప్పుడు ఏరా ఏంద్రా అరే కరుణాకర్ అరే ఇట్లా ఇన్నేమన్నారా ఇల్లు ఇల్లు నాకు కూరయలే, దుడ్డు లేక అంకిరు కాళ్ళు, నాకు వేయలే ఇల్లు, నాకు మంచిగా అనిపించలేదు. ఆరా పాసోళ్ళ ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? అడిగి వచ్చినావు కూరలేను వెయ్యలేదు సపరేట్ పోవచ్చుగా. అన్న తిరుపతి చూసినవాడా మీ అన్న ఈ పాసోళ్ళ ఎగిరితే మీ అన్న ఎగిరిండు. ఇప్పుడు నిన్నేవాడా మీ అన్న ఏమంటావా? అరే వాళ్ళకి అంతమంది ఉన్నారా పుత్తలు ఎంత రాత్రురా. మణియా నువ్వు ఎందుకు భయపడుతున్నావురా? వాళ్ళందరూ ప్రేమ కొద్ది వచ్చిరు అనుకుంటున్నావారా? తాగి పిత్త వచ్చిరు. అవునే సాయన నువ్వు ప్రేమ కొద్ది వచ్చినావా? అవునే పడియాను నువ్వు ప్రేమ కొద్ది వచ్చినావా? ఇలా ఓళ్ళు ప్రేమ కొద్ది రాలే, అందరు తాగి పిత్తన వచ్చిర్రా. అరే లుల్లద్దేమద్దు సపడకి ఇంటికోం పారి ఎన్నురా ఇడా ఏనే తిరుపతానా కథ మంచిగా మేము కష్టపడి కీదలేరి ఆ పైసలతో దావా చేసుకున్నావు. ఓడు వచ్చాడి ఎవడు తూకుంటా అనుకుంటున్నావా? ఈ వారికి నల్లమొక్క నాకు అలవాటి ఏం మాట్లాడుతున్నాయలు? ఇంకో నువ్వేమన్నా వారికి ఎగరాలా? నువ్వు పోతావు నీకు కాలు ఇరగబడతావు ఎగరాలే. ఇప్పుడు మేము పంపిస్తావా? మేము పంపిస్తాం మళ్ళీ వేరే ఉంటుంది. మరి చక్కా పంపి మేము నేర్చుకు అవుతుంది మళ్ళా. అరే ఎవడెవడు ఏం మాట్లాడుతున్నా నేను బాగా వింటున్నా. ఒక్కొక్క నేరుగా దాకా కొడతా చెప్తున్నా. అన్న నేను రోజు పోతాను పొద్దుగాల. అందుకో ఒక్కొక్కరు ఈ పాస్వర్డ్ అడిగి ఇట్రా 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 ఏంద్రా భీమా ఇదే చెప్తున్నావు ఇలా ముంగట నీకు బతుకుతుందిలే భూమి మీద సాగు అత్తడు ఎందుకు కావాలి? నేను చావన్నా? నేను చచ్చిపోవాలి కదా, నేను చచ్చిపోవాలి చచ్చిపోవాలా చచ్చిపోవాలా? రే తమ్మ నీ ప్రేమ ఏదో నేను చచ్చిపోయాను రా. అరే ఎడుగురా నా కొరకు ఎడుగు ఏంద్రా మా వాడు దానిక ఎత్తేవారు పిసి పిసా నాకు అర్థం కాదు. ఏం కదే అన్నావు, మనం కూడా ఇన్వాల్వ్ అగ్గి మాత్రం నేనే వాడతా. బాబా పెద్ద బాగా ఎత్తుకుపో అప్పుడే అప్పుడే ఓ బియ్యన్న కట్టాలి సాయి చెప్పు రే చేయపోరి. నాని బిడ్డ కర్ణాకరు అగ్గి పట్టడం అందరికి ఇష్టం రాదురా. నువ్వు అగ్గి పట్టావు కారా మా భీమను శాంతి అంటే ఆత్మ శాంతి అంటే నువ్వు గుండెకి కొలబిడి దూకుతూ ఉండద్దు బిడ్డ. ఏ కర్ణాకర్ పుట్ట ఉంది పెరిగే ఉంది నీకు అంత మంచి గుండు తీసుకోవాలి.
అన్ని ముడతపులక్క చేయకు. కరుణాకరు నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా గుండు తీసుకో, లేకపోయిందనుకో భీమన్న పడతాడు. ఇది రాదు నీకు, రక్తమే వస్తుంది రోజు. అరే ఏమలా చిత్తురా దొరకట్టు గుండు తీసేదానికి ఏ అదే ఏదో యాక్టింగ్ చేసినందుకు మీరు ఇట్లా చెప్తురా జరువురు నీ ఇంటికోదా అప్పటిదని చూస్తున్నా మీరు అన్న ఏం బురికిత్తురా పట్టు పట గుండుకి కదా అన్నాక ఆడ ఏమైనా ఎక్కించి తెలుసారా నాకు మీ తమ్ముడు ఇట్లా పోరగాళ్ళు అట్లా అని చెప్పి తెలుసారా కాదే భీమన్న అంటే కోపం కానీ అది చెప్పగానే వీళ్ళందరూ వేసుకోండి ఎందుకంటే మరి వెళ్ళి పెడతాం కదా. అరే మీరు పాటలు పెట్టినా కొంచెం ఎగురుతామని వచ్చినవరా లొల్లే అయితే తెలుసురా ఈ పొట్టడు వచ్చి నిన్ను కొట్టే లొల్లే కారుకేం చెప్తావురా ఏ ఆగే భీమనా ఏ సంవత్సరం ఇట్లా గడిచిపోయింది కానీ టైం 2 అవుతుంది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సరేరా ఓకే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చల్ బాయ్ బాయ్. సరే ఓకే బాయ్ బాయ్ బా లేట్ అయింది.